ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లాలో పత్రిజీ చైతన్య జ్యోతికి ఘన స్వాగతం పలికిన ధ్యానులు. బాపట్ల జిల్లా పేరాలలో అద్భుతంగా 11వ మండల ధ్యానం కార్యక్రమం. విజయవాడలోని కృష్ణా రెసిడెన్సీలో 11 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు. నారాయణపేట జిల్లా నర్వా గ్రామంలో పత్తి కూలీలకు ధ్యాన శిక్షణ తరగతులు. శ్రీ సత్యసాయి జిల్లాలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. తూర్పుగోదావరి జిల్లా కానవరం గ్రామంలో ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కడ్తాల్లో జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఆహ్వానిస్తూ 11, 12 తేదీలలో పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర నిజామాబాద్ జిల్లాలో ఉధృతంగా కొనసాగింది. పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లోని పిరమిడ్లకు పత్రిజీ చైతన్య జ్యోతిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ధ్యానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జ్యోతిని ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతిని దర్శించుకొని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత మాట్లాడిన పిరమిడ్ మాస్టర్లు, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి అత్యంత వైభవంగా జరిగే ఈ విశ్వ కళ్యాణంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా ఉపాధ్యక్షులు మామిడి లక్ష్మారెడ్డి, ప్రధాన సలహాదారులు దయానంద్, కోశాధికారి సుఖాల లక్ష్మణ్, గౌరవ సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని 2వ గురుస్థాన్లో వసుదైక ఫౌండేషన్ పేరన్ నాగేంద్ర ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక గురువు ఓషో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓషో జన్మదినం సందర్భంగా వివిధ రకాల పండ్లతో రూపొందించిన కేక్ ను కట్ చేసి జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కడ్తాల్ మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్టీ నిర్మల, శ్రీనగర్ కాలనీ పిరమిడ్ మాస్టర్లు నాగేంద్ర, మీనాలు పాల్గొని తమ సందేశాలనిచ్చారు. ఓషో చెప్పిన జీవన సూత్రాల గురించి, ఆయన రచించిన పుస్తకాల గురించి తెలియజేశారు. అదే పత్రిజీ చెప్పారు. ఓషో నుండి ఏం నేర్చుకోవాలంటే ఈ యొక్క జీవితాన్ని ఎలా జీవించాలి, ఎలా పండగ చేసుకోవాలి, ప్రతి ఎంత విలాసం ఆధ్యాత్మికంగా అంటే అన్ని వదిలేసి నిరాడంబరంగా జీవించడం కాదు, విలాసవంతంగా జీవించడము, దానికి మనకి ఉదాహరణ ఓషో. 2వ గురుస్థాన్ ప్రారంభించిన నెల రోజుల్లోనే ఓషో జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని గురుస్థాన్ ఇన్ఛార్జి సంధ్య అన్నారు. గీతా జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కానవరం గ్రామంలో ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మం పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. కర్మ సిద్ధాంతం, పునర్జన్మ, పురోగమన సిద్ధాంతాలను గురించి ధ్యానులందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఆత్మను తెలుసుకోవాలి, అందరూ నేను శరీరము కాదు ఆత్మను తెలుసుకోవాలి. తర్వాత పునర్జన్మలు ఉన్నాయని తెలుసుకోవాలి. అంటే స్త్రీగా పుట్టాము, పురుషుడిగా పుట్టాము, హిందువుగా పుట్టాము, ముస్లింగా, క్రిస్టియన్గా, ధనవంతుడిగా, పేదవాడిగా, రకరకాల జన్మలను ఎత్తుతూ అనేక సంసారాలు ఎత్తుతూ బహూనాం జన్మనామంతే జ్ఞానమా ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ, ఇలా పునర్జన్మలు ఎత్తుతూ ఈ కర్మలు చేసుకుంటాడు మనిషి. ఈ కర్మ సిద్ధాంతం ఏంటంటే నువ్వు ఏది విత్తితే అదే పంట వస్తుంది. ఒక బస్తా ఒడ్లు భూమిలో చల్లితే మళ్ళీ 10 బస్తాలు ఇస్తుంది. మనిషి ఏ కర్మ చేస్తే ఆ పనుల ద్వారా ఆ ఫలితాన్ని పొందుతూ ఇలా కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, పురోగమన సిద్ధాంతం అంటే ఈ జన్మలు ఎత్తుతూ పురోగమనం చెందుతూ ఉంటాడు, ఎదుగుతూ ఉంటాడు. పిల్లాడు ఎల్కేజీ నుంచి కాలేజీ వరకు ఎలాగైతే చదువుతూ ఎదుగుతున్నాడు, 4 రకాలుగా ఈ జన్మలు తీసుకుంటూ అది ఎదుగుతూ ఫైనల్ గా మనం అప్పుడు యోగ సిద్ధాంతం అంటే 4వది ధ్యానం చేస్తే ఈ ముందు చెప్పినవన్నీ మీకు అర్థమవుతాయి. ధ్యానం చేయకపోతే ఈ కర్మ సిద్ధాంతం అర్థం అవ్వదు, పునర్జన్మ సిద్ధాంతం అర్థం అవ్వదు. అలాగే ఆత్మ సిద్ధాంతం, ఆత్మ అంటే ఏంటో తెలియదు. అప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధన ద్వారా మనం ఎవరం, మన జీవిత పరమార్థం ఏంటి అనే విషయాలపై అవగాహన వస్తుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ 3 ఎవరి దగ్గర ఉంటాయో, ఎవరు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు. ఆ 3 స్త్రీ దేవతలు, తర్వాత ఈ 3కి
ప్రతీకలు అన్నమాట. కాబట్టి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ధ్యానము చేస్తారు, కానీ మేము చెప్పేటువంటి ఉపన్యాసాలని జ్ఞానము పొందుతారు. ఆ జ్ఞానము తెలిసిన తర్వాత ఖచ్చితంగా సేవ చేస్తారండి. ఎవరైనా సరే తమ దగ్గర ఉన్నటప్పుడు మనము సేవకు ఉపయోగించాలి. ఏదైనా ఇస్తేనే వచ్చేది, ఇవ్వకుండా అలాగే ఉంచితే అది పరుల పాలే అవుతుంది. కాబట్టి ప్రకృతి కూడా అంతే, మనం ప్రకృతికి ఏది ఇస్తామో అంత 10 మనకు వచ్చేస్తుంది. నారాయణపేట జిల్లా నర్వా గ్రామంలో పత్తి కూలీలకు ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో వనపర్తి పిరమిడ్ మాస్టర్ గుండం శైలజ పాల్గొని పత్తి కూలీలకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. నిద్రలో లభించే శాంతి కన్నా ధ్యానంతో అధిక ఉపశమనాన్ని పొందవచ్చునని తెలియజేశారు. ప్రతినిత్యం ధ్యానం చేస్తే శారీరక శ్రమ, మానసిక అలసట నుంచి బయటపడవచ్చని వివరించారు. ప్రతి ఒక్కరూ శాకాహారిగా మారి ధ్యానం చేసి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు బంగ్లా లావణ్య పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా లక్షన్ చాందా మండలం వధ్యల్ గ్రామంలోని జెడ్పీ స్కూల్లో హెడ్ మాస్టర్ అశోక్ వర్మ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిల్ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి వివరించారు. ధ్యానం చేస్తే విద్యార్థుల్లో ఏకాగ్రత పెరిగి చదువుల్లో బాగా రాణించగలరని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగాధర్, పిఎస్ఎస్ఎం నిర్మల్ జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. 11వ మండల ధ్యానం కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా పేరాలలోని పిరమిడ్ మాస్టర్ అరుణ శ్రీనివాసరావు నివాసంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. ఆఖరి రోజు కార్యక్రమంలో ధ్యానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బండి శ్రీనివాసరావు, విజయలక్ష్మి, సుబ్బారావులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు బేబీ కుమారి, సరస్వతి, సుశీల, రాంబాబు, పోతురాజు, అంధే సుజాత, విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. భగవద్గీత సారాంశాన్ని ధ్యానులందరికీ అర్థమయ్యే విధంగా వివరించి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ ధ్యాన యోగం సిద్ధించును అంటాడు. దుఃఖనాశకము అంటాడు. దుఃఖనాశకము ఈ ధ్యాన యోగం సిద్ధించును. అతిగా తినవానికి నా స్నతస్థ యోగోస్తి నచైకంత మనస్నత నచాకి స్వప్నశీలశ జాగ్రత్త నైవచార్జన అంటాడు. అతిగా భుజించేవానికి ఏమాత్రము భుజింపనవానికి, అతిగా నిద్రించేవానికి ఏమాత్రము నిద్రింపనవానికి ఈ ధ్యాన యోగం సిద్ధింపదు. విజయవాడలోని కృష్ణా రెసిడెన్సీలో పిరమిడ్ మాస్టర్లు రవికుమార్, సుధా దంపతుల ఆధ్వర్యంలో 11 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకురాలు నాగరమాదేవి పాల్గొని ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో వచ్చే అడ్డంకులు ఏమిటి అనే విషయాల గురించి ధ్యానులకు చక్కగా వివరించారు. అలాగే 4వ రోజు కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వాణిశ్రీ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.